హలో ఆల్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో యూసఫ్గూడ పోలీస్ లైన్ టెంపుల్లో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. అదేంటంటే శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణం. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు కదా, కీర్తి ప్రశాంతి గారు ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా శ్రీనివాస కళ్యాణం, హరికోటి ద్వీపం వెలిగించే కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించబడింది. శ్రీనివాస కళ్యాణ సమయంలో వేద మంత్రాల నడుమ ఆ స్వామివారి కళ్యాణం చూడడం ఎంతో ఆనందంగా, మనసుకు ప్రశాంతంగా అనిపించింది. ప్రతి ఒక్కరి ముఖంలో భక్తి, ఆనందం, ముఖ్యంగా ఆ స్వామివారి నామాలు ప్రతి ఒక్కరి ముఖంలో కనిపించాయి. అక్కడున్న స్వామి సేవకులు కళ్యాణంకి వచ్చే భక్తులను 3 నామాలతో వెల్కమ్ చెప్పడం జరిగింది. అది నాకు చాలా బాగా నచ్చింది. భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చాలా చక్కగా కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు. మధ్య మధ్యలో భక్తులకు కావాల్సిన మంచినీరు అందించడం జరిగింది. అలాగే ప్రసాదంగా పులిహోర, రవ్వ కేసరి పంచడం జరిగింది. ఈ మండపంలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా చాలా మనోహరంగా కొలువై ఉన్నాడు కదా. మండపాన్ని చాలా సూపర్గా డెకరేట్ చేశారు. చూడండి ఎంత బాగుందో. ఆ మండపంలో కొలువై ఉన్న స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా చాలా బాగా వెలిగిపోతున్నాడు. ఆ స్వామివారిని చూడడానికి 2 కళ్ళు చాలలేదు అస్సలుకి. ఆ కళ్యాణం సమయంలో ఆలయం మొత్తం వేద మంత్రాల నాదంతో మారుమ్రోగిపోయింది. స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకునే ప్రతి క్షణం మనసుకి ప్రశాంతంగా అనిపించింది. ఆ వాతావరణంలో నిల్చున్నప్పుడు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి మాలో ప్రవేశించిందనే అనుకున్నాం మేము. వల్లాల నవీన్ యాదవ్ గారికి స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం, ఘన స్వాగతం పలుకుతున్నామండి. మా అన్నగారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మా కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. శాసనసభ్యులు, జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు వల్లాల నవీన్ యాదవ్ గారికి స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం, ఘన స్వాగతం పలుకుతున్నామండి. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నవీన్ యాదవ్ అన్నగారికి వేదికపైకి సాదరపూర్వక స్వాగతం పలుకుతున్నామండి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ శాసనసభ్యులు నవీన్ యాదవ్ అన్నగారికి స్వాగతం. విచ్చేసిన అతిథి
గజ జాల వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము. ఇంకా అంతా అయిన తర్వాత భక్తులని అక్కడ స్వామివారి దగ్గరికి అనుమతించారు. అందరూ వెళ్ళి ఫొటోస్ తీసుకుంటున్నారు అక్కడ. అదేవిధంగా ఈ కళ్యాణం తర్వాత హరికోటి దీపం వెలిగించడం జరిగింది. ఆ దీపం వెలిగించే సమయంలో ఆ ప్రాంతం మొత్తం దీపాల కాంతితో వెలిగిపోయింది. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి హృదయం భక్తితో నిండిపోయింది. చూడండి ఎంత బాగుందో కదా. ఆ హరికోటి దీపం మంచిగా నామాలతో డెకరేట్ చేశారు దాన్ని. మా బ్యాచ్ మేమంతా వెళ్ళినాం అక్కడికి కళ్యాణానికి. చూడండి ఎంత బాగా వెలుగుతుందో, చాలా బాగా, అసలు ఎంత బాగా అయిందో. ఆ దీపం అలా వెలుగుతున్నప్పుడు మా జీవితాల్లో కూడా చీకటి తొలగిపోయి ఆశ, నమ్మకం, శాంతి వెలిగినట్టుగా అనిపించింది. ఆ క్షణం నిజంగా మాటల్లో చెప్పలేని అనుభూతి. ఇలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనడం ఆ భగవంతుని ఆశీస్సులు మనపై ఉండడమే అని నేను భావిస్తాను. మీరు ఎప్పుడైనా శ్రీనివాస కళ్యాణంలో పాల్గొని ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దీపం వెలిగేటప్పుడు మేము ప్రదక్షిణ చేస్తున్నాము, అందరు చేస్తున్నారు అక్కడ. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాలను అందరికీ చేరువ చేస్తూ సాంప్రదాయాలను కాపాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. Thanks for watching.